ఎంపీ హనుమాన్ బేనివాలా గారు అడిగిన ప్రశ్నకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు ఇచ్చిన సమాధానం వైఎస్ఆర్ గవర్నమెంట్ లో, వైసీపీ గవర్నమెంట్ లో 5 ఏళ్లలో 3 ఏళ్లు బీమా పథకం కింద బీమా ఏదైతే ఉందో రైతుల బీమా చెల్లించలేదు. ప్రభుత్వం చెల్లించకపోవడంతో 3 ఏళ్ల పాటు రైతులకి బీమా డబ్బులు అందక వాళ్ళు నష్టపోయారు సార్. కేవలం అంటే ఖరీఫ్ కి రబీకి ఇచ్చే దాంట్లో 2019లో మాత్రం ₹1 గవర్నమెంటే చెల్లించి ఆ ఒక్క సంవత్సరం ఖరీఫ్ కి మాత్రం బీమా డబ్బులు చెల్లించింది వైసీపీ గవర్నమెంట్. నెక్స్ట్ ఆ 2019లో రబీకి చెల్లించలేదు. మళ్ళీ దాని తర్వాత మీకు చూసుకుంటే 2020లో చెల్లించలేదు సార్. 2020లో 2 పంటలకి చెల్లించలేదు, 21లో చెల్లించలేదు, 22లో మళ్ళీ ఖరీఫ్ కి చెల్లించారు, మళ్ళీ 23 లేదు, 24 లేదు. అంటే 5 సంవత్సరాలు కేవలం 2 పంటలు చొప్పున ఖరీఫ్ రబీ చొప్పున చూసుకుంటే కనుక మనకి సార్ వినిపిస్తుందండి? వినిపిస్తుంది సుజాత గారు, కంటిన్యూ చేయండి. ఖరీఫ్ రబీ 2 చూసుకుంటే కనుక మనకి కేవలం 2 పంటలకు మాత్రమే చెల్లించారు. 5లో 10లో 2కి. అంటే ప్రజల్ని ఏ విధంగా మోసం చేశారో మనకు అర్థం అవుతుంది. ఇంకొకటి మన నివర్ తుఫాను గుర్తుందా సార్? 2020 నవంబర్లో వచ్చింది నివర్ తుఫాను. నివర్ తుఫాను 23వ తారీఖు నుంచి 27వ తారీఖు వరకు ఉంది నవంబర్లో. అయితే మరి ఆ నివర్ తుఫాన్ అప్పుడు ఏ విధంగా మోసం చేశారో వైసీపీ గవర్నమెంట్ మీకు చాలా క్లియర్ గా చెప్తాను సార్. ప్రతి రాష్ట్ర పెట్టుబడి రుణాలు పెట్టుబడి కోసం పెట్టుబడి సాయం చేస్తారు. ప్రతి సంవత్సరం 12,500 ఇస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం కలిపి 6,000 కలిపి 13,500 ఇచ్చారు. అయితే మీరు నివర్ తుఫాన్ వచ్చినప్పుడు 5 వారాల వరకు కూడా పంట నష్టం ఎంత జరిగిందన్నది వీళ్ళు బయట పెట్టలేదు సార్. కేంద్ర ప్రభుత్వాన్ని సాయం అడగలేదు, అసలు ఏమీ జరగలేదు. ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు కూర్చుంటే పవన్ కళ్యాణ్ గారు డిసెంబర్ 28, 2020లో బయటకు వచ్చి రైతులను పరామర్శించి 5 వారాలు వేచి చూసాం, మీరు ఇంకా స్పందించట్లేదు, మీరు ఇలా స్పందించకపోతే మేము అసెంబ్లీ ముట్టడి చేస్తాం అని గట్టిగా మాట్లాడారు. ఇమ్మీడియట్ గా అర్ధరాత్రి హడావిడిగా జీవో రిలీజ్ చేశారు సార్. జీవో నెంబర్ 127, 128. అంటే ఉద్యాన పంటలకు ఒకటి, వ్యవసాయ రిలీజ్ చేసి 1,120 కోట్లు అంటే ప్రధానమంత్రి కిసాన్ ప్రైమ్ మినిస్టర్ కిసాన్ పథకం కింద ప్లస్ నివర్ తుఫాన్ కి వీళ్ళు నష్టపరిహారం 646 కోట్లు 2 కలిపేసి నెక్స్ట్ డే 29 డిసెంబర్ కి ప్రతి పేపర్ లో ఫ్రంట్ పేజ్ లో పెద్ద యాడ్ వేశారు సార్. ఫ్రంట్ పేజ్ లో అంటే 1,700 కోట్లు మేము తుఫాన్ బాధలు ఇచ్చేస్తున్నాం అని చెప్పి. అంటే ఎంత పచ్చాబద్ధం చూడండి. అంటే రైతు ఏదో సైక్లోన్ రిలీఫ్ దీన్ని రైతు బీమా రైతుకి ఇచ్చే పెట్టుబడి 2 కలిపేశారు. కలిపేసి ఈ 2 ఇచ్చేస్తున్నాం అని చెప్పారు. వీళ్ళు ఇచ్చింది మాత్రం ఎంతండి? 646 కోట్లు. అంటే అక్కడ నష్టపోయిన పంట నష్టం ఎంత జరిగిందండి? 11 లక్షల ఎకరాలు పైగా పంట నష్టం జరిగింది. అంటే ఎకరాకి 5,600 రూపాయలు చొప్పున ఇచ్చారండి. అదే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 30,000 ఎకరాకి ఇవ్వాలని మాట్లాడిన వ్యక్తి 5,600లో కూడా రైతుల్ని ఏ విధంగా మోసం చేశారండి? రైతుల్లో కూడా అన్నదాతల విషయంలో కూడా కులాల లెక్కన వారికి మేము పంట నష్ట పరిహారం ఇస్తామని చెప్పారు. అప్పుడు అందరూ పెద్ద ఎత్తున మీడియా దుమ్మెత్తి పోస్తే మళ్ళీ లేదు ప్రతి ఒక్క రైతుకి నష్టపోయిన వాళ్ళకి ఇస్తామని చెప్పారు. అంటే ఎకరాకు 5,600 చెప్పుని మీరు ప్రకటించారు. ఇంకొక విషయం ఏంటో తెలుసా సార్? వీళ్ళ చేతగానితనం ఏమని చెప్పాలంటే, మరి స్టేట్ డిజాస్టర్ కింద వాళ్ళు ప్రకటించి ఉంటే, ఎంత నష్టం జరిగిందని ప్రకటించి ఉంటే కనీసం స్టేట్ 25% వేసుకున్న సెంట్రల్ 75% నిధులు పంపించేది. అది చేయలేదు. లేదు సెంట్రల్ డిజాస్టర్ కింద వీళ్ళు ప్రకటించుంటే మొత్తం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేది. అది కాకుండా వీళ్ళు చేసిన పెద్ద తప్పు ఏంటంటే 646 కోట్ల రూపాయలు మేము ఇచ్చేసామని ఇంత పెద్ద యాడ్లు వేస్తే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే ₹1 తెచ్చుకోలేకపోయారు సార్. అంటే ఆల్రెడీ మీరు ఇచ్చేసారు, అంతా సెటిల్ అయిపోయింది, ఇంకా కేంద్ర ప్రభుత్వం ఏమిస్తుందండి? అంటే అమ్మ పెట్టదు అడుక్కొనివ్వదన్న చందాన వీళ్ళు ఇవ్వలేదు, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి నిధులు కూడా తెచ్చుకోలేని పరిస్థితి. వీళ్ళు